రాష్ట్రంలో కమలం పువ్వు పార్టీ ఎందుకు పచ్చబడతలేదో ఎరికేనా? పువ్వు పరిమళించి పిందె ఉట్టి కాయగాసి పండేటట్టు పనిచేసేటోళ్ళు ఉన్నా కొందరు కావాలనే కమలం పువ్వును మొగ్గకాడికే తెంపేసే పని పెట్టుకున్నారట. అగో ఇప్పుడు ముచ్చట ఎవరన్నారంటారా? చూడుండ్రి. అయ్యా, దేశం కోసం ధర్మం కోసం దేవులాడే కమలం పువ్వు పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ సారు చెప్పుండ్రిగా. కానీ ఎంత కష్టపడి ఇవాళ లేకపోతే రేపు బీజేపీ గవర్నమెంట్ తెలంగాణలో వస్తుంది అనుకుంటాం. కానీ దురదృష్టం ఏంటంటే తెలంగాణలో బీజేపీ రావద్దు అనేవాళ్ళు చాలా జమ అయిపోయినారు పెద్దోళ్ళు. అయ్యో రాజాసింగ్ సారు, మరి ఆ జమ అయిన పెద్ద మనుషులు ఎవరో కూడా చెప్తారా సార్? మరి ఇప్పుడు వాళ్ళే అనుకోకపోతే మేము ఎంత కష్టపడి మా ఫ్యామిలీని రిక్స్ చేసిన తర్వాత ఇంత పని చేసిన తర్వాత లాభం మేము ఉండవు కదా. అందుకోసం అయ్యా మీ పార్టీకి దండం, మీకు దండం అని ప్రధాని మోదీ సార్ ఓ దిక్కు యుగురంతో అన్ని రాష్ట్రాల కమలం పువ్వు పార్టీ జెండాను ఎగిరేనీకి తాకత్కు మించి తండ్లాడుతుంటే ఇంకో దిక్కు తెలంగాణ తెర్లు చేయాలని కొందరు కమలయ్యలు కంకరం కట్టుకుని పని చేస్తుండ్రట. అగో మరి పదవుల కోసం సీట్ల కోసం చూడని ఎమ్మెల్యే రాజాసింగ్ సార్ అంటున్నది ఓ పారి ఇషారా చేయండ్రి. తెలంగాణ కమలం పువ్వు పార్టీలో 3 పువ్వులు 6 కాయల లెక్క కలకల్లాటట్లు తయారు చేసే నాయకులు లేకుండా పోయినరట. మరి మొదలు తెలంగాణ పువ్వు పార్టీ పరమలించాలంటే దేశం కోసం ధర్మం కోసం దేవులాడే అసలైన నాయకులను పట్టుకుంటే తప్పితే లేకుంటే చందనై ఆగమైతుందని చెప్పి ఇట్లా బీజేపీకి బై చెప్పినా అని రాజాసింగ్ సార్ అనుకొచ్చిండట. చూడాలి మరి ఎమ్మెల్యే సార్ చెప్పినట్టు పెద్ద మనుషులు ఎవరో కూడా తెలుసుకొని అంటుండ్రు ముచ్చటిన్నోళ్ళు.